35 లాంటి ఒక బ్యూటిఫుల్ మూవీతో మనకు కనిపించి అండ్ ఇప్పుడు డార్క్ చాక్లెట్తో ఒక సడన్ షిఫ్ట్ ఒక న్యూ జానర్లో మనకు కనిపించిపోతున్నారు. బట్ క్యారెక్టర్ ఏదైనా కూడా దానికి తగ్గట్టుగా తనని మలుచుకునే యాక్టర్ విశ్వదేవ్ గారు. యాక్టర్ విశ్వదేవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్, హ్యాపీ బర్త్డే. Yeah, first of all, thank you everybody for coming. All the journalists and media and patient-ga wait చేసినందుకు చాలా థ్యాంక్స్. కల్లో కల్లోలం సాంగ్ లాంచ్ ఈవెంట్. సో వీ వర్ వెరీ అంటే మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్న కాంటెంట్ ఇది సినిమాలో. బికాస్ ఈ సాంగ్ సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ కమ్స్ ఎట్ ఎ పాయింట్ ఇన్ ద ఫిలిం వేర్ యువర్ మైండ్ విల్ బీ లైక్ ఫుల్లీ ఒక జోన్లో ఉంటుంది. ఆ జోన్లో ఉన్నప్పుడు వస్తుంది ఈ సాంగ్. అండ్ దెన్ ఇట్ విల్ ఓపెన్ న్యూయర్ డైమెన్షన్స్ ఇన్ యువర్ మైండ్. సో ఈ సాంగ్ వచ్చే సిచ్యువేషన్ అంత ఇంపార్టెంట్ మూవీలో. సో ఇది ఒక పెద్ద పిల్లర్ సినిమాకి బై ఆల్ మీన్స్. ఇలాంటి ఒక సాంగ్ ఇందాక శశాంక్ చెప్పినట్టు ఇలాంటి ఒక ట్యూన్ రాగానే ఫస్ట్ వివేక్ ట్యూన్ ఇస్తే వివేక్ దాంట్లో ఏంటంటే చాలామంది అనుకుంటుండొచ్చు అవుట్ సైడ్ పర్స్పెక్టివ్లో సాంగ్ ఎలా జడ్జ్ చేస్తారు ట్యూన్ ఇస్తే అని. వివేక్ ట్యూన్ ఇచ్చాడంటే ఇట్స్ లైక్ అక్కడే మనం సోల్డ్. లిరిక్స్ ఏమైనా వచ్చి దీన్ని ఇప్పుడు న్యాయం చేస్తాయా లిరిక్స్ దీనికి, లేదంటే లిరిక్స్ దీన్ని ఎట్లా లిరిక్స్ నేను చాలాసార్లు వివేక్ ఈ ట్యూన్ ఇలా జిబ్రిష్లో వదిలేద్దామా అని కూడా టెంప్ట్ అవుతుంటా. బికాజ్ అది ఆల్రెడీ హిల్ గివ్ యూ లైక్ ఆల్మోస్ట్ ద ఫైనల్ వర్షన్లో ఇచ్చేస్తాడు. బికాస్ ఆఫ్ హిస్ క్రాఫ్ట్, ఆ స్కిల్ అంతా టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో ఆ రఫ్ ట్యూన్ ఇచ్చినప్పుడే అరేంజ్మెంట్స్ పెట్టేసి, ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసి, అన్నీ పెట్టేసి, అవసరమైతే తను 2-3 వర్డ్స్ కూడా యాడ్ చేసేసి ఇచ్చేస్తాడు. సో ఈ ట్యూన్ వచ్చినప్పుడు ఫస్ట్ మాకు భయం వేసింది, ఇంత మంచి ట్యూన్కి మనం బై ఆల్ మీన్స్ న్యాయం చేయగలమా. సో ఫస్ట్ నుంచి అంటే లిరిక్స్ నుంచి డెలివరీ వరకు, సినిమాలో సిచ్యువేషన్ వరకు అంతా ప్రాపర్గా చేయాలని ఫస్ట్ ఆ టెన్షన్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ టెన్షన్ అంతా రిలీవ్ అయిన రోజు మాకు ఒక పెద్ద హగ్ ఇచ్చుకున్నాం నేను శాష్. బికాజ్ ఆ లిరిక్స్ అంత కాంప్లికేటెడ్, ఎన్ని వర్షన్స్ చేంజ్ చేస్తే కొంచెం ఇలా కావాలి, కొంచెం అలా కావాలి. శాష్ అంటే మా డైరెక్టర్ శశాంక్, హీఈస్ ఆల్సో వెరీ పర్టిక్యులర్. సో ఇలా కావాలి కానీ మనకి ఇంతలాగా వద్దు అని. ఆ మీటర్ పట్టుకోవడం, ఒక యూనివర్స్లో 1,000,000 డాట్స్ ఉంటే ఒక పర్టిక్యులర్ డాట్ మీద ఉంటుంది మాది. సో ఇలా చిన్న సైంటిస్టులాగా సాంగ్ రెడీ చేయాలంటే అది మామూలు విషయం కాదు. సో అలా రెడీ అయిన సాంగ్ కల్లో కల్లోలం. సో వివేక్ basically he's a class apart anamata. He's usually I'm very blessed with that, I'm able to be a part of films that Vivek is doing, because అది ఒక పెద్ద బ్లెస్సింగ్ నాకు. అందుకనే ఆ గ్రీడ్ ఉంటుంది ప్రతి సినిమాలో, ఎలా అయినా వివేక్ ఉంటే బాగున్నా అని ఒక గ్రీడ్ ఉంటుంది నాకు. అండ్ అన్నీ కుదిరినప్పుడు ఐమ్ జస్ట్ ఓవర్ జాయిడ్ అన్నమాట. సో అలా సో లిరిక్స్ సెట్ అయ్యి అంతా సెట్ అయింది. అండ్ వెన్ అనురాగ్ గారు కేమ్ ఇన్ టు పిక్చర్, అండ్ దెన్ దట్స్ వెన్ ద డీల్ ఇస్ సీల్డ్. సో ఈ సాంగ్ ఇంత పవర్ఫుల్గా తయారవడానికి, ఒక అస్త్రంలా తయారై ఫస్ట్ సాంగ్ ఇదే చేయాలి, దీనికి ఒక ప్రెస్ లాంచ్ చేయాలి, దీన్ని చాలా గ్రాండ్గా తీసుకెళ్ళాలనే ఒక పొటెన్షియాలిటీ క్రియేట్ చేసిన అనురాగ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వివేక్కి ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా సరిపోవు. హీఈస్ జస్ట్ డూయింగ్ యాజ్ ఏంటే ఫేవర్ లాగే ఉంటుంది యాక్చువల్లీ. సో హీస్ ఫస్ట్ సినిమా లైక్ నందు చెప్పినట్టు, అంటే పని అయిపోతే బాగుంది అనేది ఎప్పుడు ఉండదు. మమ్మల్ని పరిగెట్టిస్తుంటాడు, ఇది ఇలా బాగుంటుందేమో, లేదు మొన్నసారి ఏదో మిక్సింగ్లో చూసుకున్నప్పుడు లేదు దీనికి ఇంకొంచెం అది చేస్తానని. I'm just so happy that we have artists like this who are always striving for that perfection అనేది. ఎందుకంటే that's what is the joy of being in cinema, I feel. ఆ చిన్న ఇంకొక టేక్, లేదా ఇంకొక వర్షన్. So that's what brings you films like 35 Pareshan or Today Dark Chocolate. సో ఒక నీలిమేఘంలో లాంటి అంత ఎక్స్ట్రీమ్ ఇచ్చిన అతను మళ్ళీ ఇంత ఎక్స్ట్రీమ్ కల్లో కల్లోలం లాంటి సాంగ్ ఇవ్వడం కూడా, ఇట్స్ people will realize when the song is now that the song is out, it will find its place, and it will be one of its kind, and it will stay forever in the hearts of the people. And coming to Dark Chocolate,
ఈ సినిమా గురించి అంటే ముందు సినిమాల్లో పరేషాన్ 35 వాల్టర్ ప్రొడక్షన్స్లో చేసిన వాటి గురించి ఎంత మాట్లాడో తెలియదు కానీ ఈ సినిమా గురించి చాలా 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 ఎక్కువ మాట్లాడే అవసరం ఉంది. ఎందుకంటే చాలాసార్లు ఒక ప్యాటర్న్లో ఉంటాయి సినిమాలు. దట్స్ వెన్ ఆ ప్యాటర్న్ చాలామందికి అర్థమవుతుంది. ఆ ప్యాటర్న్ చాలా కంఫర్ట్ ఇస్తుంది. బట్ ఒకసారి ఆ ప్యాటర్న్ అనేది పక్కన పెట్టి అంటే ఇది ఈ ఫార్మాట్లో ఉంది, ఈ ఫార్మాట్ తమిళ్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలుగులో వచ్చింది, ఈ ఫార్మాట్ మలయాళంలో వచ్చింది ఇప్పుడు తెలుగులో వచ్చింది, ఈ ప్యాటర్న్ హాలీవుడ్లో వచ్చింది ఇప్పుడు వచ్చింది, ఇలా వచ్చింది అనేది ఒక కంఫర్ట్ ఇస్తుంది వ్యూవర్స్కి, డెసిషన్ మేకర్స్కి, బయర్స్కి, అందరికీ. బట్ వెన్ యూ గెట్ సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ న్యూ, అది ఒక ఓపెన్ మైండ్తో చూస్తే ఇట్ విల్ ఇన్ ఇట్ సెల్ఫ్ బికమ్ బెంచ్ మార్క్. అంటే దెన్ ఇట్ విల్ బికమ్ అ రిఫరెన్స్ పాయింట్. నాకు చాలా మంది ఓటీటీ హెడ్స్ చెప్తా ఉంటారు, మీ 35 సినిమా రిఫరెన్స్ తీసుకొని చాలామంది వచ్చారు అని. లేదా పరేషాన్ వచ్చాక పరేషాన్లో ఉన్న ఫార్మాట్ కానీ ఇది కానీ నేను చాలా సినిమాల్లో తర్వాత చూసాను. సో హ్యాపీ దట్ అరే అందరికీ అదొక మంచి బెంచ్ మార్క్లా తయారైంది. ద సేమ్ వే ఇప్పుడు 12 యాంగ్రీ మెన్, ఇలా రకరకాలు మనకి కొత్త రకమైన సినిమాలు ఎలా అయితే వరల్డ్లో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు మాట్లాడుకుంటారో, ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ డార్క్ చాక్లెట్ విల్ బీ దట్. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఇంటెన్షనల్ ఫిలిం. అది చాలా పర్టికులర్గా ఇలాగే చేయాలి అన్నట్టు, అంటే స్క్రిప్ట్లో ఏది రాసాడో యాజ్ ఇట్ ఈస్ అది ట్రాన్స్లేట్ చేసి యాజ్ ఇట్ ఈస్ అది తీసాం. ఎందుకంటే ఇది ఇలా చేస్తేనే దీని మజా, ఇది ఇలా చేస్తేనే ఇది కొత్త రకం. అంటే చాలా చోట్ల కొన్ని ఆబ్వియస్ ఆప్షన్స్ ఇచ్చాం శశాంక్కి. అంటే చాలామంది దగ్గర నుంచి వచ్చే ఆప్షన్స్, ఇక్కడ ఈ సీన్ అవుతున్నది కదా, దీన్ని కట్టు ఆ సీన్ చేద్దామా, ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడుతున్నాం కదా, ఇక్కడ క్రేజీగా ఏదైనా రివల్యూషనరీగా డోర్స్ మారిపోతూ ఏదేదో ఫ్యాంటసీ ఎలిమెంట్స్లో ఏమైనా చేసేద్దామా అంటే, అవన్నీ చేస్తే అది మన సినిమా ఎందుకు అవుద్దిరా, మనకు అది ఇలా రాసుకున్నాం ఇలాగే తీద్దామని. సో ఏ కన్స్ట్రెంట్స్ వల్ల దేనివల్ల ఇలా తీసిన సినిమా అయితే కాదు ఈ సినిమా. డైలాగ్ మార్చడానికి ఒక చిన్న వర్డ్ మార్చడానికి ఒక 1 hour డిస్కషన్ పట్టేది. లక్కీగా 1-2 చోట్ల నేను ఆ క్యారెక్టర్ని గట్టిగా దానిలోకి వెళ్ళిపోయాను కాబట్టి అనే దీంట్లో కొన్ని ఒప్పుకున్నాడు. కొన్ని ఒప్పుకున్నాడు, లేకపోతే అసలు ఛాన్స్ లేదు. సో యాజ్ ఇట్ ఈస్ రాసినట్టుగా తీసాం. అండ్ ఇట్స్ అ వెరీ 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 ఇంటెన్షనల్ ఫిలిం. అండ్ వివేక్ అసలు దీన్ని క్రాక్ చేసిన విధానం, ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ వుడ్ హ్యావ్. వివేక్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్కోర్, యాక్చువల్లీ వివేక్స్ టాలెంట్ ఇస్ రకరకాలుగా. అంటే వివేక్ ప్లీజ్ డోంట్ ఫీల్ ఆక్వర్డ్, బట్ ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ మై మైండ్. నేను పొగడాలని కూడా కాదు. నాకు వివేక్ ఫస్ట్ థ్యాంక్ యూ ఏంటంటే ఈజ్ మై డైలీ డ్రైవర్. వివేక్ లేకపోతే నేను ఫంక్షన్ అవ్వలేను. రోజు కార్లో వివేక్ పాటలు వింటే ఆ రోజు ఒక హై అనమాట. అమ్మా ఓకే సెట్ ఫుల్ ఉన్నాం, ఇప్పుడు వెళ్ళి సీన్ పేపర్ చదువుదామనో ఏదో ఒకటి. సో బికాస్ తన క్రాఫ్ట్ ఏంటంటే మెయిన్లీ తన దాంట్లో చెప్పుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హిజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సీన్. అది అలా ఉండడం వల్లే వీఆర్ బ్లెస్డ్ టుడే టు హ్యావ్ హిమ్ లైక్ ఫర్ ద డార్క్ చాక్లెట్. మీరు రేపు పొద్దున్న సినిమా చూసినప్పుడు ఈ సీన్ మ్యూజిక్ గురించి కావచ్చు, డైలాగ్ గురించి కావచ్చు, యూ హ్యావ్ అ లాట్ టు కన్జ్యూమ్. సో దాన్ని మీరు అంటే మొన్న ఎప్పుడో చూస్తున్నా 35 మోస్ట్ వాచ్డ్ ఫిలిం అని అమెజాన్లో ఎక్కడో. దిస్ విల్ అగైన్ బీ ద మోస్ట్ వాచ్డ్ ఫిలిం బికాస్ ఆఫ్ ద వేరియస్ లేయర్స్ దట్ ఇట్ హ్యాస్. మేము డార్క్ చాక్లెట్ సీక్రెట్ స్క్రీనింగ్స్ చేసినప్పుడు ఎవరో వన్ ఆఫ్ ద రివ్యూవర్కి చూపెట్టిన తర్వాత తన రివ్యూలో ఏం రాశాడంటే అనియన్ లేయర్స్ లాగా పీల్ అవుతూ ఉంటుంది ఒకటి అని. సో జస్ట్ హ్యావ్ లైక్ అన్ ఓపెన్ మైండ్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. అండ్ ఇట్ విల్, నాకు కొన్ని మంది సినిమా చూసిన వాళ్ళు 2-3 రోజులతో మెసేజ్ పెడుతున్నారు సినిమా చూసేసి, మళ్ళీ ఎప్పుడైనా ఉంటే చెప్పండి భయ్యా, మళ్ళీ చూడాలా ఉంది, ఎప్పుడు రిలీజ్ ఇది, ఐ హ్యావ్ అట్మోస్ట్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ ఫిలిం దట్ ఇట్ విల్ డూ వెల్ అని వాళ్ళే లైక్ సమ్ కోర్ సినీఫైల్ రివ్యూవర్స్ లాంటి వాళ్ళందరికీ చూపెట్టాం జస్ట్ టు గెట్ సమ్ అండర్స్టాండింగ్ ఆన్ హౌ పీపుల్ ఆర్ రిసీవింగ్ ఇట్. సో వెరీ హ్యాపీ అండ్ దిస్ ద ఫస్ట్ ప్రెస్ మీట్. అండ్ రానా హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ వాల్టర్, వెదర్ ఇట్స్ పరేషాన్ 35 or now డార్క్ చాక్లెట్. అండ్ he's also extremely excited and you'll hear more from him in the days to come about dark chocolate. So Spirit Media and Walter Productions, Dark Chocolate, it's going to be a banger. ఒక కొత్త హీరో, ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ర్యాంప్ చేయబోతున్నారు. సో వాచ్ అవుట్ ఫర్ దిస్. ఏంటి ఏం చెప్పాలా ఏమైనా? నందు కూడా నెక్స్ట్ సినిమా అదిరిపోబోతున్నది, అది కూడా త్వరలోనే మీరు వింటారు.
సో హ్యాపీ దట్. అండ్ అలాగే మా డబుల్ ఇంజిన్ డైరెక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. హీఈస్ ఆల్సో లైక్ డూయింగ్ వెరీ వెల్ ఫర్ హిమ్సెల్ఫ్. ఐమ్ రూపక్ కూడా ఫోన్ చేశాను, తను ఎక్కడో ఉన్నాడు. బట్ ఆల్ ద పీపుల్ వాల్టేర్లో చేస్తున్న వాళ్ళందరూ ఇంత కొత్త కంటెంట్స్తో చేస్తున్నాం, చాలా హ్యాపీ. మా విన్సెంట్ ఇస్ హియర్, ఎప్పుడు మాట్లాడాలా, ఈజ్ అ ఫెంటాస్టిక్ టాలెంట్. ఈజ్ ద ఈపీ ఆఫ్ దిస్ ఫిలిం. తను లేకపోయి ఉంటే ఒక్కరోజు కూడా ఇలా ఉండేది కాదు. అండ్ యూనో, అండ్ బిందు మాధవి గారు ఆఫ్టర్ దిస్. రమేష్ గారి గురించి, యాక్టర్స్ గురించి మీరు యుల్ బీ ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్డ్. అంటే వీళ్ళు దే ఆర్ బార్న్ ఫర్ దిస్ ఫిలిం. బిందు మాధవి గారు, ఐ మీన్ బిందు మాధవి, ఓకే. సో బేసికలీ ద వే షీ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ మూవీ, అవార్డ్స్, ఎస్ వద్దా, అవార్డ్స్ వద్దా, చాలా 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 బాగా చేసింది తను. ఐ మీన్ ఐ థింక్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ బిందు మాధవి, అండ్ ఎవరైనా ఫ్యాన్స్ కాకపోయినా డెఫినెట్లీ సినిమా తర్వాత ఫ్యాన్స్ అవ్వడం ఖాయం. షీఈస్ గోయింగ్ టు లైక్ సర్ప్రైజ్ యూ బిగ్ టైమ్. సో మార్క్ దీస్ వర్డ్స్. అండ్ దిస్ ఫిలిం ఇస్ గోయింగ్ టు బీ అ బ్యాంగర్. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. రానున్న రోజుల్లో యుల్ సీ మోర్. యా, థ్యాంక్స్. ఏం సాంగ్? విశ్వదేవ్ గారు, అందరూ మీరు సాంగ్ పాడాల్సిందే అంటున్నారు. అండ్ మీరు ఇందాక కల్లో కల్లోలం సాంగ్ వైబ్ అవటం మేము చూసాము. సో వీ వాంట్ యూ టు సింగ్ ఒక పారా అన్న. నెక్స్ట్ మళ్ళీ వివేక్ నాతో పని చేయకూడదు అనుకుంటున్నారా? మీరు కక్ష కట్టారా? లేదా మీలో ఉన్న టాలెంట్ ని అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాం ఈరోజు, మీలో ఉన్న సింగర్ టాలెంట్ ని. సింగర్ టాలెంట్ పక్కన పెడితే నాగ చైతన్య గారికి అట్మోస్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ లాంచింగ్ అవర్ సాంగ్. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్ అండ్ హీస్ వన్ ఆఫ్ ది నైసెస్ట్ పర్సన్స్. నేను ఐ గాట్ ద గుడ్ ఆపర్చునిటీ టు స్పీక్ విత్ హిమ్ అ ఫ్యూ టైమ్స్. అండ్ ఆయన ఉన్నంత హంబుల్గా అంత ఎవరు ఉండరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు ఫర్ డూయింగ్ దిస్ ఫేవర్ ఫర్ అస్ అండ్ సపోర్టింగ్ ద టీమ్. యా, థ్యాంక్ యూ నాగ చైతన్య గారు. బట్ స్టిల్ ఆయన లాంచ్ చేసిన సాంగ్ మీరు ఇప్పుడు పాడాల్సిందే. మేము మిమ్మల్ని వదలట్లేదు ఈరోజు. అనురాగ్ గారు, మీరు లిరిక్స్ మర్చిపోవడం నా ప్రాణానికి వచ్చిందండి. సో ఫస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఫ్యాన్సెస్ ఆఫ్ విశ్వదేవ్ గారు అని ఇక్కడ స్టేజ్ మీద చెప్తున్నారు. సో మీరు స్టేట్ రోల్ పడిపోయింది. సో ఇప్పుడు ధైర్యంగా పాడేయచ్చు. ఓకే, లెట్స్ గో. కల్ మీరు అలా రాగం గుర్తు చేస్తే ఆయన అందుకుని పాడేస్తారు ఇప్పుడు. కల్లో కల్లోలం, ఇది కంట్రోలే కాని కలకలం, విందా భూగోళం, అసలుందా ఇలాంటి ప్రాబ్లం. హే విసుగులు ముసిరిన తలుపులో, ఇది ముసిముసిన గవులో ముసుగురో, కుసకుసలనడం ఎరుగడో, ఇది కసికసి నసపుస గురుడురో, ఓడియమ్మ నాతని పెట్టుకుంటే సచ్చినట్టే, మా అమ్మ నరుడు మొత్తం అంతా కాకిరెట్టే, కాక డాఫెడు లక్కలేక బొక్కలెట్టే, కన్నా నన్నిట కలిగితే దూల నీకు తీరింటే, అదిరిపోకు నువ్వు బెదిరిపోకు కలచెదిరిపోదు కదరా, ఏయ్ కటిక చీకటిని కపట కూటమిని చెడుగుడాడు బ్రదరా, ఏయ్ అదిరిపోకు నువ్వు బెదిరిపోకు కల చెదిరిపోదు కదరా, ఈ కటిక చీకటిని కపట కూటమిని చెడుగుడాడు బ్రదరా. డియమ్మ రాదు రాదని ఇంత మంచిగా పాడేశారు సార్. మీకు ఈరోజు 2 చాక్లెట్స్ బర్త్డే స్పెషల్గా. ప్రెస్కి మంచి క్వశ్చన్ ఇచ్చేసేయండి. ప్రెస్లో ఎవరు మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగితే వాళ్ళకి, ఎస్పెషలీ బిందు గురించి. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ విశ్వదేవ్ గారు, బిందు మాధవి గారు, శశాంక్ గారు అండ్ వివేక్ సాగర్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్ ఫర్ అ స్మాల్ Q&A సెషన్.